సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం నాకు ఈ ప్రభువా, ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని కొట్టుకోవాలి అని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం రక్షింపబడిన బిడ్డలు కొంతమంది ఉన్నారు, ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఉన్నారు, ప్రభువుని తెలుసుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ కూడికల ఉద్దేశం ఒకటే, ఒక్కరైనా యేసు ప్రభువుని తన సురక్షకుడుగా అంగీకరించేటట్లుగా ప్రభు ఈ కూడికల్లో చేయాలి. దేవుడు అలాగున ప్రతి సేవకులను కూడా వాడుకునేలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో ఈ యవనస్తుల కూడికను ఈ రీతిగా ఏర్పాటు చేసి ప్రభు సన్నిధిలో మనమందరము చేరి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో అందరము నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ సమయంలో ఆయన ఇదిగో తండ్రి, మీరు ఏర్పరిచిన ఈ గొప్ప వేడు ఈ యొక్క కూడికను బట్టి కృతజ్ఞతలు అట్టు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ యవనస్తుల రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా సరి చేయబట్టడానికి, నశించిపోతున్న ఆత్మలో రక్షించబడటానికి, లోకములో ఉన్న యవన బిడ్డలకి అవగాహన లేక వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చాలా మందికి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మార్గము తెలియక జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరికి వారం ప్రభా, ఈ సమయంలో నీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి నాయన. మాకు ఇచ్చిన ఈ సమయము మా తోటి వారు కూడా పోగొట్టుకోకుండా వారు కూడా ఈ స్థలంలోకి రావడానికి సహాయం చేయండి ప్రభు అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు కృప కలిగిన వాడు, ఆకర్షించే దేవుడు, అనేకులను ప్రేరేపించగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనమందరము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రభు, మీ ఘనమైన నామమునకు వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆయన. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో ఫర్ మినిస్ట్రీని ప్రేమించి దాసులు ధ్యాన సమయాలుగా ఏర్పరచుకుని ప్రభు, గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తా ఉన్నారు ఆయన. తండ్రి నా ప్రభు, ఈ ప్రాంతం పట్ల వారికి ఇచ్చిన భారమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా ఆయన. ఈ సంవత్సర ప్రారంభంలో ఈ చక్కని యవనస్తుల కూడికను ఏర్పాటు చేశారు ప్రభు. అందరు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఇచ్చిన వాతావరణమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. వచ్చిన బిడలను బట్టి కృతజ్ఞతలు, వచ్చిన సావుకులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. అనేకుల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. చాలా మంది నీ మాటలు వినపడుతున్నా తండ్రి, వేదిక కనపడుతున్నా చాలా మంది యవన బిడ్డలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అపవాది బిడ్డల్ని రానియకుండా ఆయన బిడ్డల్ని ప్రభు ఆయన ఒక నిర్లక్ష్య వైఖరిని బిడ్డలోకి తీసుకుని వస్తున్నాడు. అలా కాకుండా ప్రభు, బిడ్డలు మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరే బిడ్డలతో మాట్లాడండి నాయన. తండ్రి, పురికొల్పండి నాయన. ఆనాడు ఆదిమ అపోస్తల పరిచర్యలో అనేకులు ప్రభు ఆయన ఇదిగో తండ్రి, ఎక్కడ వాక్యం వినబడుతుందని వెతుకున్నట్టు ఇచ్చినట్లుగా మీరు సువార్త చేస్తున్న దినాల్లో మీ కొరకు వెతుకుతూ ఆయన వచ్చినట్లుగా మేము చూస్తాం. ఆ రీతిగా నీ బిడ్డలందరినీ ప్రేరేపించండి ఎవరికైతే ఈ పాంప్లెట్ అందిందో, ఎవరికైతే ఫోన్ ద్వారా పాంప్లెట్ బై హ్యాండ్ ద్వారా ఎవరెవరికైతే అందేయో ప్రతి యవన బిడ్డల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ కొడుకులని పిల్లలందరూ పాల్గొనడానికి సాయం చేయండి నాయన. ఒకప్పుడు మేము కూడా లోకంలో నశించిపోతున్నప్పుడు ఇలాంటి కూడికల ద్వారా మేము రక్షింపబడ్డాం కదా ప్రభా తండ్రి. ఇంకా అనేక మంది యవన బిడ్డలు లోకంలో నశించిపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలకి ఈ కూడిక నాయన ఒక వేదిక అవడానికి సహాయం దయచి వారితో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నా ఈ సమయాల్లోని బిడ్డలు ఎక్కడున్నారో వారందరినీ పురికొల్పండి, ప్రేరేపించండి, ఈ స్థలంలోకి నడిపించండి. మా మాటలు కాదు, మా స్వరం కాదు నాయన, మీరు మాట్లాడితే కార్యం జరుగుతుంది నాయన. మీరు పురికొల్పితేనే బిడ్డలు వస్తారు కనికరించమని ప్రార్థిస్తున్నా. నిలబడిన దాసులను బలపరచండి తండ్రి. మానవుని స్వరాన్ని, మానవుని జ్ఞానమును మరుగుపరచండి. తేటగా సూటిగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభు. తండ్రి, వచ్చిన బిడ్డలందరూ కూడా వినగలిగే చెవి, గ్రహించే హృదయం ఇవ్వండి
అయా తండ్రి వాక్యము ఎత్తబడుతున్నప్పుడు ఆయన హృదయ లోతుల్లోకి అంతరంగంలోకి వెళ్ళటానికి, ప్రతి హృదయాల్లో మార్పు కలగడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ తండ్రి నాయన వారి యొక్క జీవితంలో విషయంలో పశ్చాత్తాపం చెందడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డని పురికొల్పండి, ప్రతి బిడ్డని ప్రేరేపించండి, ప్రతి బిడ్డలో ఉజ్జీవాన్ని రగిలించండి. ఎవరు కూడా అయ్యా తండ్రి నా ప్రభు అయినా నిరాశలో అయినా వినలేని స్థితిలో బిడ్డలు ఉండకుండా అందరూ వినగలిగే చెవి కలిగి గ్రహించగలిగే హృదయం కలిగిన బిడ్డలు ఉండడానికి సహాయం దయచి ప్రభా, హృదయాల్లో మంటను కలిగించండి నాయన. హృదయంలో గుచ్చబడి నచ్చుకొని వారు పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి, తమ జీవితములను సరి చేసుకోవడానికి, అయ్యా మా యవనస్తులు నాయన రేపటి తరానికి, ఈ తరానికి, రాబోయే తరానికి ఒక గొప్ప ప్రయోజకులు అవ్వాలి, నీ సాక్షులు అవ్వాలి. అలాంటి ఉజ్జీవాన్ని ఈ సభల్లో రగిలించమని ప్రార్థిస్తున్నా. ప్రారంభ ఈ సభ, ఈ కూడికలో నాయన మొదలైన ఈ ఉజ్జీవం ఆయన ముగింపు కుడిక వరకు కూడా ఇంకెక్కువగా రగలటానికి, ఇంకెక్కువగా ఉజ్జీవింపబడటానికి, అనేకులలో మార్పు కలగడానికి, అనేక బిడ్డలో ప్రేరేపించబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ప్రతి చీకటి శక్తులను, ప్రతి ఆటంకాలను, ప్రతి అవంతరాలను, ప్రతి అల్లరి పెట్టు ఆత్మని యేసు నామములో లయపరచండి. ఈ కూడిక మీ నామానికి మహిమకరంగా చేరి ఉన్న మాకు, సంఘానికి, ఈ ప్రాంతానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం కొరకు ప్రార్థించినటువంటి దేవుని సేవకులకు యోహాన్ రాజానికి నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా శ్రేష్టమైన సమయానికి మనం వస్తున్నాం. ఈ సమయాన్ని దేవుని సేవకులకు మనం అప్పగిద్దాం. వడ్డేశ్వరం ప్రాంతంలో దేవుని పని జరిగిస్తున్నటువంటి యవన దైవజనులు రవికుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని దేవుని సేవకులకు మనం అప్పగిద్దాం. పేపర్స్ వచ్చినాయా? రానటువంటి వారు ఎవరైనా ఉంటే తెలియచేయండి. వచ్చినాయి కదా? మన బాల్య దినాల్లో కావచ్చు, యవ్వన కాలంలో కావచ్చు, ఎంతమంది వర్షం పడేటప్పుడు పేపర్లతో పడవలు చేశారు? చేయటం వచ్చా? తర్వాత ఇంకా ఫ్లవర్ వాజులు చేసేవాళ్ళు పేపర్లతో. ఇంకా స్కూల్లో లేదంటే కాలేజీలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? ఎంజాయ్మెంట్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? పేపర్లు చించి వేసేవాళ్ళు కదా. మీ వద్దకు ఇప్పుడు ఒక పేపర్ పంపించాను, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. దాన్ని మీరు ఏం చేయగలరో దాన్ని చేయాలి ఫాస్ట్గా. మీకు ఇచ్చేటువంటి పేపరు మీరు ఏమి చేయగలరో తొందరగా. చించేయాలనుకుంటే చించేయచ్చు, అది కూడా ఉంది ఆప్షను, చాయిస్. తొందరగా ఫాస్ట్గా. ఈ తర్వాత ర్యాకెట్లు చేసి ఇచ్చేసేవాళ్ళం ఫ్రెండ్స్కి. ఇంకా ఫోటో కెమెరాలు తీసేవాళ్ళం, పేపర్ కెమెరాస్. ఇంకేం చేసేవాళ్ళం పేపర్లతో? మీకు ఏది గుర్తొస్తే అది ఫాస్ట్గా చేయండి. మీరు ఏది చేయాలనుకుంటే అది. అయిపోయింది అన్నవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి ఫాస్ట్గా. ఇంక 4 minutes ఉంది. ఓకే, రైట్. పడవ చేసాడు గోపించింది డెస్ నుంచి వచ్చినటువంటి కుర్రోడు. ఇక్కడ అన్నయ్యలు వీళ్ళు యవనస్తులు కదా ఏంటి? అన్నయ్యలు కనపడలేదా? అనిపించలేదా మీకు?
లాస్ట్ 3 minutes. అమ్మా 4 cups ఇంకా ఓకే రైట్ ఓకే గుడ్. లాస్ట్ 2 minutes. ఓకే లాస్ట్ 1 minute. అయిపోయిందా అందరిది? ఇంకా చేస్తూ ఉన్నారా? సరే ఇంకింత దాపేద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. దేవుడి కొద్ది మాటల్లో మనింకిడిలో స్థిరపరిచి బలపరచులాగున చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయమైన నామమును బట్టి మీ కొందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క ప్రభా నేను ఉదయకాల సమయమందు నీ దాసులు నా తండ్రినైనా ఈ ప్రాంతంలో ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని నశించిపో ఆత్మల పట్ల భారముతో ప్రభా నా తండ్రి నైనా యవన కాలంలో ఈ స్థలాల్లోనికి మీరు నడిపించి పరిచర్ని ఇక్కడ జరిపిస్తున్నటువంటి దానమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఈ దినమును కూడా ప్రభా నైనా నీ దాసుల యొక్క ఆకాంక్ష ప్రభా హృదయంలో ఉన్నటువంటి భారమును బట్టి నశించిపోతున్నటువంటి ఈ ప్రభా యవన బిడ్డలకు ఆత్మల క్షేమార్థం కొరకై ఈ రీతిగా ప్రభా కూడికి ఏర్పాటు చేసి కొంతమంది యవనస్తులైన బిడ్డలని స్థలాల్లోనికి నైనా ప్రభా ప్రోత్సహించి ప్రేరేపించి నడిపించడానికి ప్రభా నా తండ్రి దాసులో మీరు పెట్టిన భారమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. వర్తమానంగా అల్పుడును బలహీనను ప్రభా కొద్ది నిమిషాలని పక్షంగా నిలబడి మాట్లాడబోతూ ఉండగా తండ్రి యవన కాలం ముందన తండ్రి నాయన సంతోషపడాలి, ఆనందించాలి. కానీ వాటన్నిటిని బట్టి కూడాయా నీవు తీర్పులోనికి తీసుకొస్తూ ఉన్నావు. కాబట్టి మా యొక్క యవన జీవితాలలో ఏ రీతిగా నీకు సమర్పించుకుంటూ ఉన్నామో మేము దేనిని ప్రభా సంతుష్టిగా మా హృదయాలలో నింపుకుంటూ ఉన్న విషయాలను ప్రభా అర్థమయ్యే రీతిలో ప్రభా నీ యొక్క మాటను ప్రభా నీ దాసుడు బలహీనుడు, నీ దాసుడు యొక్క నోటిని కాదు కానీ ప్రభా నైనా నీ నోటి ద్వారానే నీ దాసుల నుండి మీరు పలికించమని అడుగుతూ ఉన్నాం. నీ సన్నిధి నీ ప్రసన్నత నీ దాసులపైన మీరు ఉంచండి. వినగలిగినటువంటి చెవులను గ్రహింపగల హృదయం బిడ్డలకు మీరు దయచేయండి. యంత్రాంగం ద్వారా ఇంకా ఆయా స్థలాల్లో ఉండి వింటున్న బిడ్డలకు కూడా ఆత్మీయ మేలులు మీరు దయచేసి సత్యమును గ్రహించుకొని ప్రభా నేను సంతోషపెట్టేవారిగాను నీకు ప్రభా అతని విధేయతను కనపరచేటువంటి ప్రభా జీవితంను కలిగి జీవించేవారిగా ఉండుటకు నీ సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరు పేపర్ చేశారు కదా. ఇప్పుడు లేఖన వాక్యం దాన్ని చదువుకుందాం. యవనుడా, నీ యవన కాలం ముందు సంతోషపడము, నీ యవకాలం ముందు నీ హృదయంను సంతుష్టిగా ఉండనిమ్ము,
నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటికి ఏం చేస్తున్నానంటే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకోవాలి. పేపర్లు అందరూ వాడేశారా? వాడేశారుగా. మీరు లెక్క చెప్పాలి ఇప్పుడు ఆ పేపర్లకి. ఇప్పుడు ఆ పేపర్కి లెక్క చెప్పాలి. దానిని ఇంకొక విధంగా కూడా వాడచ్చు. నువ్వేమైతే అనుకున్నావో నీ మనసులో దానితో ఒక వస్తువుగానో లేదంటే ఒక బొమ్మగా లేదంటే ఒక బొకేగా నువ్వు దాన్ని అనుకున్న రీతిలో దానిని మలిచేసుకున్నావు కదా. మరి కొంతమంది ఇక్కడికి వాక్యాలు రాసుకునడానికి బుక్స్ లేకుండా కూడా వచ్చారు. అదే పేపర్ ఉంటే దాన్ని అందుకు కూడా ఉపయోగించవచ్చు. ఓకే, దానిని మరలా ఓపెన్ చేస్తే మీరు ఆ యొక్క ఏదైతే వస్తువులు నిర్మించేశారో వాటిని బట్టి మరలా ఆ పేపరు ఉపయోగకరంగా ఉంటుందా, నిరుపయోగంగా ఉంటుందా? బ్రదర్ తెలివిగా 4 మడతలు పెట్టి చక్క సైలెంట్ కూర్చున్నాడు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ పేపర్ను ఓపెన్ చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుందా? యవన జీవితం అనేది చాలా ప్రతిష్టమైనది, పవిత్రమైనదిగా జీవించాలని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మనకు కోరిక చొప్పున లేదా మీ కోరిక చొప్పున మీ ఇష్టము చొప్పున యవన జీవితాన్ని జీవించేసేసిన తర్వాత దానికి ఫలితార్థముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి, మిమ్మల్ని నిర్మించినటువంటి నిర్మాణకుని యొక్క ఉద్దేశం ఒక ప్రణాళికబద్ధముగా ఆయన మిమ్మల్ని సృష్టించుకున్నాడు, సృష్టికర్త. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని సృజించినటువంటి దీనికి ఒక రూపకల్పన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మైక్ నిర్మించిన ఆయన కావచ్చు, ఇక్కడ మనం కూర్చోండి ఈ గుడారాలు లేదు ఈ టెంట్లు నిర్మించడం ఒక ఉద్దేశం ఉంది. దీనికంటే ఒక ప్రణాళిక ఉంది. ఇవి ఎందుకు ఉపయోగపడాలి, దేనికి వీటిని వాడాలో దానికే వాడుతూ ఉంటారు. అవి నిరుపయోగంగా లేదంటే ఉపయోగపడనప్పుడు ఏమంటూ ఉంటారు, వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాయి? ఇంకో స్థలాల్లోనికి చేర్చబడుతూ ఉంటాయి, అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటాయి. అవి ఉపయోగపడేటువంటి, అవి పనికొచ్చేటువంటి పాత్రలుగా లేదా పనికొచ్చేటువంటి వస్తువులుగా ఉన్నప్పుడు దానిని ఎంతకాలమైనా సరే యజమానుడు ఏం చేస్తూ ఉంటాడు, వాడుతూనే ఉంటాడు. ఈ వాడుతున్నటువంటి క్రమంలో కొన్ని రిపేర్లు పెడతాయి. రిపేర్ పెట్టినా యజమానుడు ఏం చేస్తాడు తెలుసా, వాటిని రిపేర్ చేస్తూనే ఉంటాడు. ఆ రిపేర్ చేసేవాడు అంటాడు, అయ్యా అప్డేట్ వచ్చింది కదా, మరి కొత్తవి తీసుకోవచ్చు కంటే, లేదయ్యా అది మన్నికది, అది మంచిది, అది తాత్కాలికమైన రిపేరే. ఆ రిపేర్కి వ్యయం మహా అయితే 100లలోనే ఉంటుంది. నేను కొత్తది తీసుకోవాలనుకుంటే 1000 రూపాయలు వెచ్చించాలి. సో దీన్ని రిపేర్ చేసుకుంటే ఇది చక్కగా మన్నికగా నాకు పనిచేస్తుంది. అది ఎలా మన్నికగా పనిచేసిందో దాని గురించి ఏం చేస్తాడు, ఆ మాట అన్న వ్యక్తితో వివరిస్తూ ఉంటాడు. నీ యొక్క జీవితమును కూడా యవన కాలంలో ఒకవేళ నువ్వు రక్షింపబడినటువంటి జీవితమును కలిగి జీవించావేమో, నీకు రక్షణ అంటే ఏంటో తెలిసి ఈ స్థలాల్లోనికి వచ్చి ఉండవచ్చు. పడిపోయినటువంటి నీ జీవితమును కట్టుకోవడానికి కూడా దేవుడు నీకు ఒక అవకాశాన్ని కల్పించి ఈ స్థలాల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు. అయితే నీ యవన కాలంలో నీ దృష్టి, నీ ఆలోచన, నువ్వు అనుకునే విధానమును బట్టి ఏది చేసినప్పటికీ కూడా ప్రతి దానికి కూడా నువ్వు లెక్క అప్పచెప్పాలి. అందును బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడంటే విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఒక వ్యక్తి క్రీస్తు తన యొక్క ప్రభువారు అతనికి తల్లిదండ్రులకి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎలాంటి వాగ్దానాన్ని ఇచ్చాడు అని అంటే, అతడు ఇశ్రాయేలుకు రక్షకునిగా అతను నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఎందుకు అని అంటే, ఆ కాలంలో అప్పటికి వాళ్ళు ఐగుప్తులో నుండి కనానుకు బయలుదేరి వచ్చేసారు. రాజులు పరిపాలన చేస్తున్న కాలము కాదది, న్యాయాధిపతులుగా ఏలుతున్నటువంటి కాలం. అయితే యెహోషువ గారి యొక్క కాలంలో అప్పటికే ఇంచుమించుగా 350 సంవత్సరములో అయిపోయింది. వారి యొక్క కోరిక చొప్పున, వారి యొక్క ఇష్టము చొప్పున ఇశ్రాయేలు ప్రజానికం జీవిస్తున్నటువంటి కాలం అది.
అయితే ఇది ఎంతను కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలులో దేవుని యొక్క సన్నిధానంలో 5 పనులు చేసుకుంటూ వచ్చారు. లేదా వారి యొక్క జీవితాలలో ఎలాంటి పనులు చేసుకుంటూ వచ్చారు అని అంటే, వారికి సమాధానం కలిగినప్పుడు, వారికి నెమ్మది కలిగినప్పుడు పాపం చేశారు. పాపానికి పరిహార్థంగా వారి మీదకి శిక్ష వచ్చినప్పుడు దేవునికి జపం చేశారు. అయ్యా తప్పైపోయింది, అయ్యా మరి తప్పైపోయింది, ఈ ఒక్కసారికే అన్నప్పుడు దేవుడి సన్నిధానంలో వాళ్ళు జపం చేశారు. అంటే దేవుని యొక్క నామాన్ని వాళ్ళు సనుగులతో గొనుగులతో, అంటే అయ్యా మేము నిర్దోషులం కాదు కానీ దోషులమే, మమ్మల్ని క్షమించయ్యా. చాలామంది యొక్క జీవితాలలో సూటిగా మాట్లాడే మాటలను నెమ్మదిగా మాట్లాడతారు. తప్పిదము చేసినప్పుడు, తప్పు లేనప్పుడు ఎలా మాట్లాడతారు? గాండ్రించి గట్టిగా గంభీరముగా మాట్లాడతారు. వారికి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క జనాంగము కూడా వారు చేసేటువంటి అవిధమైన కార్యములను బట్టి, వారు చేసేటువంటి దేవునికి అయిష్టమైన కార్యములను బట్టి, వారి మీదకు వచ్చినటువంటి శిక్షను బట్టి, శత్రువుడు వారి మీద దాడి చేస్తున్న విధానమును బట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి జపం చేశారు. లేదంటే దేవుణ్ణి ఆరాధించారు, లేదా దేవుణ్ణి నామాన్ని గణపరచేటువంటి క్రమంలో వెంటనే వారి యొక్క జీవితాలలోనికి పాపం చేసిన దాన్ని బట్టి శాపం వస్తే, శాపం నుండి విడుదల పొందడానికి జపం చేస్తే, జపం చేసిన దాన్ని బట్టి క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. మన దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి వారికి క్షేమాన్ని ఇస్తే కొన్ని దినాలు నిశ్శబ్దంగా ఉన్నారు. మానవుని యొక్క జీవితంలో పాపము ద్వారా వచ్చేది మరణమే. అయితే వారి యొక్క జీవితాలలో పాపము ద్వారా శాపం వచ్చిందని గ్రహించుకొని దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి, అయ్యా మమ్మల్ని కనికరించు, మా మీద వారు బరువులు పెట్టేస్తూ ఉన్నారు, ఐగుప్తుల యొక్క దాస్యంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చావు, కానీ ఇక్కడ ఫిలిష్తీయుల వల్ల మేము నష్టాన్ని చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి 5 జాతుల వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మా అవిధేయతేనయ్యా నీ ఆజ్ఞను అనుసరించి నడవలేదని ప్రార్థన చేసిన దానిని బట్టి దేవుడు వారికి క్షేమాన్ని ఇస్తే కొద్ది కాలం నిశ్శబ్దంగా ఉన్నారు. అంత బాగానే ఉంది, ఇంక ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు కదా, మనం ఆలకించాడు కదా అని మరలా దేవునికి కృతజ్ఞులై ఉన్నారంటే కొద్ది కాలమే. 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఇలానే ఉంటూ వచ్చారు. ఇక న్యాయాధిపతులను చూస్తూ ఉన్నప్పుడు, ఆ గ్రంథమంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు ఒక గ్రాఫ్ ద్వారా మనం కానీ చూడగలిగినట్లయితే, వారు ఇంచుమించుగా 14 పర్యాయములు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశారు. 14 పర్యాయములు కూడా ప్రార్థన చేసిన క్రమం, 7 పర్యాయములు వారు ప్రార్థన చేసినట్లుగా ఉంటే, ఈ 7 పర్యాయములను కూడా మనం ఒక గ్రాఫ్ లాగా చూసుకోగలిగినట్లయితే, ఫస్ట్ పైకి వెళ్తుంది ఆ గ్రాఫ్, మరలా చూస్తూ ఉన్నప్పుడు మరలా కిందకు వచ్చేస్తుంది, మరలా పైకి వెళ్తుంది. ఈ కిందకి రావటం పైకి వెళ్ళటం, కిందకి రావటం పైకి వెళ్ళటం ఏంటని గమనిస్తే, క్షేమమును వారికి దేవుని యొక్క సన్నిధానంలో శాంతినిచ్చినప్పుడేమో అప్పర్లో ఉన్నారు, మరలా పాపము చేసినప్పుడు కిందకు వచ్చేసారు. అయ్యా మరలా మేము పడిపోయాం, మరలా మా మీదకి దండెత్తు వస్తూ ఉన్నారు, శత్రువులు ఎదుటి మమ్మల్ని విడిపించు ప్రభు అన్నప్పుడు ప్రార్థన చేస్తే మరలా దేవుడు వీరిని పైకి లేవనెత్తుతూనే ఉన్నాడు. అయితే నీ యొక్క యవన కాల సమయంలో, ఈ యొక్క దినమున నీవు నీ స్నేహితులతో కలిసి కూర్చోవడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇవ్వలేదు, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. వచ్చినటువంటి నీవు వ్యర్థంగా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే కాదు, వాక్యముని వినగలిగినట్లయితే, వాక్యముని నీ హృదయంలోకి తీసుకోగలిగినట్లయితే, నీ జీవితంలో ఒక పరమార్థాన్ని ఇవ్వాలని నీకు రూపకర్తగా, లేదంటే నిన్ను సృజించినటువంటి సృష్టికర్తగా ఆయన నిన్ను బట్టి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది నువ్వు యవన కాలంలో గ్రహించగలగాలి. అయితే ఈ గ్రాఫ్ అప్ అండ్ డౌన్కి వెళ్తూ ఉంది కదా. అయితే 7వ పర్యాయము వారు కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే, దేవుని యొక్క సన్నిధానంలో చూడండి, 13వ అధ్యాయము మొదటి వచనం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ఇశ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు. వారు మరలా దేవుని యొక్క దృష్టిలో దోషులైపోయారు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చేశాడు? మరలా 40 సంవత్సరాలు. ఈ యొక్క 40 సంవత్సరములలో కూడా ఇప్పుడు ప్రార్థన చేశారంటే ఇంక చేయలేదు.
ఇంక ప్రార్థన చేయలేదు. దేవుడే పూనుకొని వారి యొక్క పరిస్థితులను బట్టి ఒక న్యాయాధిపతిని పంపించడానికి ఆయనకు మనసు కలిగి ఉండి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఉన్నప్పుడు వారికి బిడ్డలు లేరు. అయితే దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై ఒక ప్రమాణం చేస్తూ ఉంది, లేదా ఒక వాగ్దానం చేస్తూ ఉంది. నేను మీకు కుమారుని ఇవ్వబోతూ ఉన్నాను. ఆ కుమారుడు మీకు అనుగ్రహించబడాలి అని అంటే ద్రాక్షారసము కానీ దేవునికి అయిష్టమైనది ఏది కూడా ముట్టుకునడానికి వీలు లేదు. చాలా పవిత్రముగా నాజీరు చేయబడాలి. తన తల మీదకు మంగళ కత్తి రాకూడదు. దేవునికి నాజీరు చేయబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో సంఖ్యాకాండ 3వ అధ్యాయములు అంటాడు, ఐగుప్తులో నుండి వచ్చిన తరువాత ఐగుప్తులో 10 తెగులలో ఒక తెగులు ఏమిటి అని అంటే, అక్కడ చూస్తున్న జ్యేష్ఠ కుమారులందరినీ కూడా ఐగుప్తులందరినీ సంహరిస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా 3వ అధ్యాయంలో ఉంటుంది సంఖ్యాకాండంలో. ఏమనంటే, మీరు మనుషులలో కానీ పశువులలో కానీ తొలిచూలది నాకు ప్రతిష్ఠింపబడినది, నేను నీ దేవుడైన యెహోవాను నేనే అని వాగ్దానాన్ని లేదంటే ప్రామిస్ను దేవుడు వారికి ఒక కట్టడను వారికి నియమించాడు. అయితే నాజీరు చేయబడటం అనగా దేవునికి సమర్పణ జీవితమును కలిగి ఉండాలి అనే విషయాలని మనోహతో తన భార్యతో ప్రభు దూత వారితో మాట్లాడాడు. అయిన తర్వాత ఇవన్నీ కూడా వారి యొక్క జీవితాలలో చూస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో కలవరపడుతూ ఉంటే మనోహ మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా మరి నీ దాసుడు వచ్చి మాట్లాడాడు, నా భార్యకు సరిగా అర్థం కాలేదు, మరలా నువ్వు ప్రత్యక్షమై ఒకసారి నాకు చెప్పవా అన్నప్పుడు మరలా వారు పొలంలో పనులు చేయించుండగా మరలా ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పరిగెత్తుకొని భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆనాడు నిలబడి నాకు దర్శనమందు మాట్లాడండి దైవజనుడు మరలా వచ్చాడు, రా ఒకసారి మాట్లాడుతుండే వచ్చి విన్నారు. అదంతా కూడా అయిపోయింది. ఈ యొక్క చూస్తూ ఉన్నప్పుడు ఆయన దర్శనంలో రావటం మాట్లాడటం, వారు మాట్లాడిన తర్వాత ఒక బలిగా లేదంటే వాళ్ళకి ఒక చూసినప్పుడు దహన బలిగా అర్పించినటువంటి క్రమంలో ఆయన పేరు అడగటం ఎన్ని సంభాషణలు అంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అగ్నిజ్వాలల మధ్యలో నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు కంగారు పడుతూ ఉన్నాడు, ఇంకేముంది దేవుని దర్శనం చేశాం కదా మనం చనిపోతామంటే, ఆయన మనల్ని చనిపోయినట్లయితే మన ద్వారా ఈ కార్యములను వెల్లడి చేయడని చెప్పాడు. అంత బాగానే ఉంది. కొద్ది దినాల తర్వాత ఆమె గర్భం దాల్చింది, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అతను ఎందుకు పుట్టబోతూ ఉన్నాడో అతని యొక్క ప్రణాళిక ఏమిటో ప్రభువారు ముందుగానే చెప్పాడు. కుమారుడు పుట్టాడు, సంతోషంగానే వారి జీవితం కొనసాగుతుంది. యవన కాలంలో వచ్చేటప్పటికి తిమ్నాతుకి వెళ్తూ ఉన్నాడు. బయలుదేరి వెళ్ళిపోతూ తనకి జీవితంలో ఇశ్రాయేలు జనాంగాన్ని కాకుండా ఫిలిస్తీయులైనటువంటి ఒక యవనస్తురాలని కన్యకను చూశాడు. నేను ఆమెను వివాహం చేసుకోవాలని తన తల్లిదండ్రులతో చెప్పాడు. అరే మన స్వజనులు లేరా, మనకు బంధువులలో లేరా అని చెప్తే, లేదు నాకు ఆమె నచ్చింది, ఆమెనే నేను వివాహం చేసుకోవాలన్నాడు. ఆమెతో మాట్లాడటానికి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ద్రాక్ష తోటలోనికి వెళ్ళాడు. సింహం ఎదురుగా ఉంది. చపాతీ పిండిని ఎలా అయితే పిసికేసి చీల్చేస్తాంగా, ఎంతమంది పెరుగులో తింటారు చపాతీని, లేదంటే దాన్ని సూప్ పెట్టుకొని సూపులో ఎంతమంది నానబెట్టుకొని తింటారు, పొరోటా తింటారుగా. ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్రేవ్ని ఫస్ట్ దాని మీద వేసి దాన్ని నానబెట్టేసి ముక్కలుగా చేసి తినేస్తాం, ఈజీగా ఉంటుంది. అంత ఈజీగా సింహాన్ని చంపేశాడు ఆయన. తల్లిదండ్రులతో చెప్పలేదు, వెళ్ళిపోయాడు, చూసుకున్నాడు, అంత బాగానే ఉంది, మాట్లాడుకున్నాడు, వచ్చేసాడు. వస్తున్న క్రమంలో ఒక ఇప్పుడు కథను వేసాడు. దాని భావాన్ని చెప్పాలి అని అక్కడ ఉన్నటువంటి 30 మందితో చెప్పారు. చెబితే వాళ్ళకి ఏం బహుమానం ఇస్తానన్నాడంటే 30 జతల దుస్తులు ఇస్తాను మీకు అని వాళ్ళతో ప్రామిస్ చేశాడు. అయిపోయింది. అయిపోతే 7వ దినమునకు వచ్చేటప్పటికి చెప్పాలి అన్నప్పుడు సాయంకాల సమయంలో ఆ విషయాన్ని సంసోనుకు తెలియపరిచేశారు. సంసోనుకు తెలియపరిచిన తర్వాత సంసోనుకు రౌద్రం వచ్చేసింది. ఈ ఇప్పుడు కథ భావం తన భార్య ద్వారానే వాళ్ళకి తెలియబడిందనే సంగతి ఆయన గ్రహించి కోపంతో 300 నక్కలను పట్టుకొని రెండింటికి తోకలు ముడేసి వాటి మధ్యలో డ్యూటీలను పెట్టి వాళ్ళు గోధుమ చీలను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను కాల్చివేశాడు. ఎవరు పనిరా ఇదంతా అనుకుంటే తిమ్నాతులుడే నుండి సంసోను పని. ఎక్కడున్నాడంటే కొండలో ఉన్నాడు. వెళ్ళి అక్కడ 1000 మంది తనను చుట్టుముట్టారు, కానీ
దేవుని యొక్క ఆత్మ తనకు తోడుగా ఉంది కాబట్టి అతను తాకలేకపోయారు. అయిపోయింది. అక్కడి నుంచి 16వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి తనకి జీవితంలో ఇంకా 15వ అధ్యాయంలోనే మరలా కొద్ది దినాల తర్వాత వెళ్ళినప్పటికీ తన మామ తనకు భార్యని ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఆ క్రమంలో ఏం చేశాడు అని అంటే రౌద్రంతో వెళ్ళిపోయాడు. వెళ్ళి పని చేసినందుకు ఎందుకు ఇలా చేశాడు అని అంటే తన మామ తన కూతుర్ని ఇవ్వలేదు కాబట్టి ఇలా చేశాడు అన్నప్పుడు వాళ్ళ ఇంటిని తన మామని తన భార్యని కాల్చేశాడని కోపంతో ఫిలిస్తీన్లో ఉన్నటువంటి అందరిని కూడా చాలా కఠినంగా ఇబ్బంది పెట్టేశాడు. అయిపోయింది. వెళ్ళిన కొండలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూరి పలానా స్థలమందు సంసోను ఉన్నాడు, ఎలాగైనా పట్టుకోవాలి అనే ఆలోచనతో అక్కడికి వస్తే వెళ్తూ ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క ద్వారబంధం లేదంటే అక్కడ ఉన్నటువంటి అడ్డకమ్మితో నిర్మించినటువంటి ఒక ద్వారబంధరాన్ని భుజం మీద ఎత్తుకొని కొంత దూరం దాన్ని ఇంచుమించుగా ఇదంట 400 నుంచి 450 కేజీలు బరువు ఉంటుందంట. అంత ఆ అడ్డుగడియలను ఊడబెరుక్కొని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని లోయలో పడేశాడు. అంత బలశాలి సంసోను. అది అయిపోయిన తర్వాత 16వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఒక వేశ్య దగ్గర చేరాడు. తను ఎంతగానో ప్రేమిస్తున్నాడులే అనుకున్నాడు. తను అనుకున్నాడు నన్ను నిజంగానే ప్రేమిస్తుందని. కానీ ఇక్కడ వాడు గమనించాలి, ఫిలిస్తీన్లకేమో సంసోను కావాలి, దెలీలాకేమో డబ్బు కావాలి, సంసోనికేమో శరీర సుఖం కావాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీన్లకేమో సంసోను కావాలి, దెలీలాకేమో డబ్బు కావాలి, సంసోనికేమో శరీర సుఖం కావాలి. సుఖం కోసం సుఖాన్ని కావాలి అనుకున్నాడు. కానీ ఆమె ఏం చూసిందంటే ఇతను నా దగ్గర ఉంచుకున్నట్లయితే నాకు పైకం వస్తుంది, ఇతను నా పొచ్చైతే ఆ పైకమును బట్టి ఈయన మేము పట్టుకొని వచ్చనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. వెళ్ళారు. 3 పర్యాయములు తన బలమును గురించి దెలీలాతో చెబితే 3 పర్యాయములు కూడా ఫిలిస్తీన్లు ఆమెను అతన్ని బంధించలేకపోయారు. దేవుని యొక్క ఆత్మ తన మీద ఉంది కాబట్టి విసిగి చావుకోరి చెప్పేశాడు తన బల రహస్యం ఏమిటో. చెప్పిన వెంటనే ఈసారి నాకు మర్మాన్ని చెప్పాడు, మీరు రండి వాడిని నేను పట్టిస్తాను అని చెప్పిన వెంటనే చక్కగా తనకున్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా తీసివేయబడ్డాయి. అప్పుడు 3 సార్లు చెప్పాడు కదా, 3 సార్లు కూడా ఏం కాలేదు. 4వసారి కూడా చెప్తూ ఉంది, సంసోను నీ మీద ఫిలిస్తీన్లు పడుతూ ఉన్నారు అనగానే విరజిమ్ముదని అనుకొని లేచాడు. చూస్తే ఏం లేదు. దేవుడు చేసేటువంటి వాగ్దానం, దేవుడు చేసేటువంటి ప్రతిష్టత తన జీవితంలో లేకపోకుండా పోటును బట్టి తను కోల్పోయినటువంటి ఆత్మీయ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోవటానికి ఏం లేదు. వచ్చారు, ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళారు. తన మీద ఉన్నటువంటి కోపమును, తన మీద ఉన్న రౌద్రమును బట్టి, వారికి చేసిన దాన్ని బట్టి 2 కళ్ళు పీకేశారు. తీసుకెళ్ళిపోయి వారి దేవతకి వీళ్ళు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వారికి ఒక పండగ ఆచారం వస్తే ఆ గుడిలోనికి వెళ్ళేసి మా శత్రుడు మాకు అప్పగించిన దేవత ఇదని చెప్తూ ఉంటే మరలా క్లియర్గా రాయబడుతుంది 16వ అధ్యాయంలో మరలా తనకి వెంట్రుకలు రావటం ప్రారంభమైంది అని. వచ్చినప్పుడు ప్రభువుని అడుగుతూ ఉన్నాడయ్యా, నేను పాపం చేశాను, నా కళ్ళ విషయమై ఒక్కసారి ఈ ఫిలిస్తీన్ల మీద నేను పగ తీర్చుకుంటాను. నేను మంచోడిని కాదు, నువ్వు నన్ను ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక వేరు, నేను జీవించిన జీవితం వేరు. ఒక్క అవకాశం ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా సంసోనికి శక్తినిచ్చాడు. సజీవుడిగా ఉన్నప్పుడు దానికంటే కూడా చనిపోయే దినం ఆఖరి దినంలో చంపిన వారి యొక్క లెక్క ఎక్కువగా ఉంది. అక్కడితో సంసోని యొక్క చరిత్ర ముగింపబడి ఉంది. 13, 14, 15, 16 అధ్యాయాలలో ఈ 96 వచనాలలో తన యొక్క జీవితం ఎలా ఆరంభమైందంటే 13వ అధ్యాయంలో చూస్తూ ఉన్నట్లయితే ఆరంభం తన యొక్క జీవితం అభిషేకముతో ఆరంభమైంది. 13వ అధ్యాయము దేవుని యొక్క అభిషేకముతో ఆరంభమైతే 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అవిధేయత అవమానముతో కొనసాగుతూ ఉంది. 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో వచ్చేటప్పటికి అపనమ్మకం ఆవేశం. 15వ అధ్యాయంలో అపనమ్మకం ఆవేశం,
16వ అధ్యాయములో అంధకారం అంతం. అభిషేకముతో ఆరంభమైనటువంటి తన జీవితమును అంధకారముతో ముగించేశాడు సంసోను. ఇందాక మనం చదువుకున్నాం, నీ దృష్టి చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ కోరిక చొప్పున ఏదైనా జరిగించుకో. అయితే వాటన్నిటిని బట్టి ఏం చేయాలి? నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ నిర్మాణకుడిగా, నీ సృష్టికర్తగా నీకు దేవుడు ఆరోగ్యమును, ఒక శరీర ఆకృతిని నీకు ఇచ్చి జీవమును నీలో ఉంచితే నీ యవ్వన కాలంలో దేని గురించి దీనిని, ఏ మాటల చేత నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలుగుతూ ఉన్నావు? ఆలోచన చేస్తూ ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చూస్తూ ఉన్నట్లయితే స్ట్రాంగ్ బాడీ సంసోనిది, షార్ప్నెస్ బ్రెయిన్ సంసోనిది, సెన్సిటివ్ హార్ట్ సంసోనిది, బలహీనమైనటువంటి గుండె, పదునైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, శరీర దారుఢ్యం ఉంది, కానీ సెన్సిటివ్ హార్ట్. బయట ఉన్న సింహాన్ని, కనబడుతున్న సింహాన్ని సంసోను చంపగలిగాడు, కానీ తన హృదయంలో ఉన్నటువంటి వ్యభిచార కాంక్షలను చంపలేకపోయాడు, దానిని ఆధీనం చేసుకునలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యవ్వన కాలంలో నీ కోరికల్లో బయట ఉన్నంతసేపు ఒకలాంటి ప్రవర్తన, నీ అంతరంగం యొక్క శుద్ధీకరణలోనికి వస్తే నువ్వు దేనిని జయించలేకపోతూ ఉన్నావో, దేనికి నువ్వు బానిసైపోయి ఉన్నావో, నీ అంతరాత్మను అడిగితే ఎవరు చెప్పనవసరం లేదు, వారి అంతరాత్మని గద్దిస్తూనే ఉంటుంది. పైకి భక్తి గలవారిమిగా, పైకి దేవుని యొక్క బిడ్డలముగా, పైకి చూస్తున్న దేవుని అంగీకరించిన వారిముగా నీ జీవితం ఉందేమో, కానీ అంతరంగంలో దేవుని గురించి నీవు వ్యభిచార కాంక్షలను చంపలేకపోయాడు, దానిని ఆధీనం చేసుకునలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యవ్వన కాలంలో నీ కోరికల్లో బయట ఉన్నంతసేపు ఒకలాంటి ప్రవర్తన, నీ అంతరంగం యొక్క శుద్ధీకరణలోనికి వస్తే నువ్వు దేనిని జయించలేకపోతూ ఉన్నావో, దేనికి నువ్వు బానిసైపోయి ఉన్నావో, నీ అంతరాత్మను అడిగితే ఎవరు చెప్పనవసరం లేదు, వారి అంతరాత్మని గద్దిస్తూనే ఉంటుంది. పైకి భక్తి గలవారిమిగా, పైకి దేవుని యొక్క బిడ్డలముగా, పైకి చూస్తున్న దేవుని అంగీకరించిన వారిముగా నీ జీవితం ఉందేమో, కానీ అంతరంగంలో దేవుని గురించి నీవు ఎలాంటి ఆలోచనను కలిగి ఉన్నావు? దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి మన యొక్క జీవితాలలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను బట్టి దేవుడు మనం అంగీకరించినటువంటి స్థితిలో ఎలాంటి పరిస్థితులు మన యొక్క జీవితాలను ఉండగలుగుతున్న విషయాలను చూస్తూ ఉన్నట్లయితే, బలమైన శరీరం ఉంది కదా, చూస్తూ ఉన్నట్లయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకన్నా జ్ఞానవంతులు లేరు, నాకన్నా తెలియకల్ల వాళ్ళు లేరు, నాకన్నా శక్తిమంతులు లేరు. మంచిదే, నీకన్నా జ్ఞానం గలవారు లేకపోవచ్చు, నీకన్నా తెలియగలవారు లేకపోవచ్చు, కానీ నీకన్నా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు లేరు అనే సాక్ష్యాన్ని నువ్వు పొందుకోగలుగుతూ ఉన్నావా? అట్టి ప్రవర్తనతో నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? నీ యవ్వన కాలంలో దేనిని బట్టి నువ్వు సంతోషపడుతూ ఉన్నావు? దేవుడు నీకంటూ ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను ఒక నిర్మాణకుడిగా నిర్మించి నీకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును, ఆయన ఇచ్చినటువంటి మేధాశక్తిని బట్టి ఆయన నామ ఘనత కొరకు జీవించవలసి వచ్చినటువంటి నీ జీవితంలో లోకమును నీవు లోకాశలలోనికి వెళ్ళిపోయి లోకములను గణపరిచే విధంగా లోకమునటువంటి వాటి కొరకు, మెప్పుల కొరకు నీవు పరుగులు తోలుతూ ఉన్నావు, కానీ దేవుడు నిన్ను నిర్మించింది అందుకు కాదు. దేవుడు నీకు ఆయుష్నిస్తూ ఉంది అందుకు కాదు. సంసోనుడు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు తీసుకొని రావటానికి గల కారణం ఏమిటి? వాగ్దాన పుత్రుడిగా సంసోను ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో వాగ్దాన పుత్రుడిగా సంసోను ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తూ రక్షించడానికి సంరక్షకుడిగా ఉండవలసినటువంటి సంసోను తన జీవితంలో దేనికి ప్రాధాన్యతనిచ్చేశాడు అని అంటే, తన శరీర కోరికలను తీర్చుకొనటానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేసి తన జీవితం అంధకారంలోనికి వెళ్ళిపోయింది. యవ్వన సహోదరుడా, సహోదరి, నీ యొక్క యవ్వన కాలంలో క్రీస్తును నువ్వు ఏ రీతిగా అంగీకరించగలుగుతూ ఉన్నావు? దేవుని యొక్క మాటలకు నువ్వు ఏ రీతిగా లోబడగలుగుతూ ఉన్నావు?
నీ యవన కాలంలో దేవునికి నీ జీవితంలో సమర్పించుకోగలుగుతూ ఉన్నావా? నీ యొక్క శరీరమును నీవు ఆధీనపరచుకోగలుగుతూ ఉన్నావా? నీ యొక్క జీవితంలో దేనిని బట్టి నీవు అతిశయపడుతూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టా? ఆ జ్ఞానమును దేనికి నువ్వు ఇవ్వగలుగుతూ ఆనందిస్తూ ఉన్నావు, గర్వపడుతూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన శరీర దారుఢ్యమును బట్టి, దేవుని యొక్క పనిలో సాగిపోయే కృపను దేవుడు నాకు ఇచ్చాడు అనే దానిని బట్టి నీవు గర్వపడుతూ ఉన్నావా? దేనిని బట్టి, ఏ రీతిగా నీకు జీవితం ఉండగలుగుతూ ఉంది? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీ యొక్క జీవితాలలో, వాక్యమును చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో హృదయాలను నీవు చాలా మంది అవనస్తులు ఏమనుకుంటూ ఉన్నారు అని అంటే, ఈ కొంచెమేగా, ఈ ఒక్కటేగా, ఈ ఒక్కటేగా, ఈ ఒక్కటేగా, ఈ ఒక్కటేగా అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఆ ఒక్కటే. మీకు ఒక ఉపమానాన్ని చెప్పాలని నేను తలస్తూ ఉన్నాను. వేడి నీళ్ళలో జీవించేటువంటి కప్, దయతో క్షమించండి, ఒక వేడి నీళ్ళు బౌల్లో పెట్టాం. కప్ ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్కడ ఉంటుంది? వేడి నీళ్ళలో ఉంటుందా, సల్ల నీళ్ళలో ఉంటుందా? సల్ల నీళ్ళలో కప్పని తీసుకుని వెళ్ళి గబక్కని వేడి నీళ్ళు లేచామనుకో, ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది? వెంటనే పైకి జంప్ చేసి వచ్చేస్తుంది. వస్తుందా, అక్కడే ఉంటుందా? అలా కాకుండా వేడి నీళ్ళు పెట్టేసి చల్లనీళ్ళు పెట్టి కప్పను అందులో ఉంచామనుకో, అదేం చేస్తుంది? అక్కడే ఉంటుంది. దాని కింద మంట పెట్టామనుకో, ఏం చేస్తుంది? కొంచెం వేడవనీళ్ళు, వేడైనాకి వెళ్దాం, ఇంకొంచెం వేడవనీళ్ళు, చూద్దాం, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఆఖరికి పైకి ఎక్కుదాం అనుకునే సమయానికి ఏమవుతుంది? పైకి రాగలిగిద్దా? బాయిల్ అయిపోద్ది. ప్రియ యవనస్తుడా, నువ్వు అనుకుంటూ ఉన్నావు ఒకటేగా, ఈ కొంచెమే, ఈ కొంచెమే, ఇది ఒక్కటి తీసుకుని వెళ్దాం, ఈ ఒక్కసారికే, ఈ ఒక్కసారికే, ఈ ఒక్కసారికే. తిరిగి నువ్వు రావాలి అనుకున్నా కానీ రాలేని స్థితిలో పాపం నేను పట్టేస్తుంది. ఈ ఒక్క పాపాన్ని వదిలిపెట్టేసి ఈ ఒక్కసారికి కానిచ్చేసి ఇంక ఈసారి నుంచి నేను ఉందాం అని అనుకుంటావు. కానీ పాపంలో పడిపోతే రెండు విషయాలను గమనించాలి. నువ్వు పాపంలో ఉన్నావా లేదా అనేది. నువ్వు అనుకుంటావు 2 నిమిషాల్లో అమ్మటి నిల్లేసి వచ్చేద్దాం, ఎవరికి తెలియదుగా, అది నీ రహస్య పాపం, అది నీ రహస్య పాపం. ఈ 5 నిమిషాల్లో నేను వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటావు. అక్కడికి వెళ్ళాక ఆ 5 నిమిషాలు కాస్త, ఆ 5 నిమిషాలు కాస్త అది ఎంతైనా అవ్వచ్చు. నువ్వు అనుకొని వెళ్ళింది ఏంటి? 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేద్దాం, ఎమ్మటినే వచ్చేసేద్దాం అని అనుకొని వెళ్ళావు. కానీ ఆ 5 నిమిషాల్లో నువ్వు వెనక్కి రానీదు నిన్ను ఆ పాపం. ఆలోచన చేయండి ప్రియ సహోదరుడు, సహోదరి. నీ యవన కాలంలో నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈ కొద్దిదే, ఈ చిన్నదే, ఈ ఒక్కటే, ఈ ఒక్కసారికే అని అనుకుంటూ ఉన్నావు. కానీ ఆ ఒక్కటే దేవుని యొక్క సరళత నుండి నేను దూరం చేస్తున్న విషయాలని నువ్వు జ్ఞాపకం చేసుకుని లేకపోతూ ఉన్నావు. ఆలోచన చేయండి. నీ జీవితాన్ని క్రీస్తు కొరకును సమర్పించుకొనగలిగినట్లయితే, నీ యొక్క జీవితమును క్రీస్తు కొరకును పెనవేసుకుని జీవించే యవన కాలములో నీ హృదయాన్ని కానీ దేవునికి ఇవ్వగలిగినట్లయితే, దేవుడు నేను ఒక బలమైనటువంటి పాత్రగా వాడుకోవటానికి ఆయన సిద్ధమే. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో నువ్వు పెట్టగలుగుతావా? నేను నిర్మించిన నిర్మాణానికి ఇష్టము చొప్పున నీ క్రియలను జరిపించుకోవటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేయి, ఆలోచన చేయండి ప్రియ సహోదరుడు, సహోదరి. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆపితే ఫ్యాన్ తిరుగుతుందా? స్విచ్ ఆపేస్తే లైట్ వెలుగుతుందా? నీ హృదయ అంతరంగములో క్రీస్తుకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే, వాక్యము నీలో ఉంటే, వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకుంటే, పాపము నీ మీద ఏలుబడి చేస్తుందా? పాపము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? నీ హృదయం అనేటువంటి తలుపును లోనికి రానియకుండా వాక్యం అనేటువంటి ఖడ్గమును ఎదురుపెట్టుకున్నప్పుడు ఏం చేయగలుగుతావు? వివేచన దేవుడు ఇస్తాడు నీకు, ఆలోచన శక్తిని దేవుడు ఇస్తాడు నీకు. ఇది వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, ఇది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. అయ్యో, ఇంత భయంకరమైన పాపములు చేసిన దేవుని యొక్క దృష్టి నుండి నేను ఎలా తప్పించుకొనగలను
అని ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, యవనస్తుడు. తన స్వజనులు ఎవరు లేరు, నాన్న వారు ఎవరు లేరు. అక్కడ చూస్తూ ఉన్నాడు, ఒక బానిసగా వెళితే తన యొక్క ప్రవర్తనను బట్టి, తనకు ఉన్నటువంటి నా యొక్క సత్య మార్గంను బట్టి, తన జీవితమును బట్టి అధికారిగా నియమిస్తే అధికారి హోదా నాకు వచ్చింది కదా అని తన శరీరం ఇష్టం వచ్చినట్లుగా మలుచుకొనటానికి ఇష్టపడతలేదు ఆ యవనస్తుడు. ఒకవేళ నా తల్లిదండ్రులు ఇక్కడ ఎవరు నన్ను చూడకపోవచ్చు, నా అన్నదమ్ములకి ఎవరికి ఇది నేను చేసిన తెలియకపోవచ్చు, కానీ నా అన్నదమ్ములు నన్ను అక్కర్లేదనుకొని నా గురించి నా తండ్రికి చెడ్డ వర్తమానం తెచ్చారు, ఇంక వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన పనే లేదు. నా యొక్క శరీరము నా కోరిక చొప్పున నేను జరిగిస్తే ఇక్కడ నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అని అనుకొని ఉన్నట్లయితే నిర్దోషిగా వెళ్ళి జైలులో చెరసాలను ఉండవలసిన పని ఉండేది కాదు. ఆయన చేయనటువంటి పాపమునకు, చేయనటువంటి తప్పునకు వెళ్ళి నింద మోపితే వెళ్ళి నింద మోపించుకున్న తర్వాత ఇష్టపడ్డాడు. జైలు జీవితాన్ని గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ పాపము చేయటానికి ఏసేపు ఏ మాత్రమును కూడా ఒప్పుకోలేదు. విడిచిపెట్టి వెళ్తే తన మీదకి ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు వస్తాయో ఏసేపుకు తెలియదు అంటారా? ఏసేపు ఏమన్నా జ్ఞానము లేనటువంటి వాడా? ఏసేపు ఏమన్నా తెలివిహీనుడిగా ఉన్నాడా? లేదు. దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చిన బుద్ధితో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ప్రియ యవనస్తుడా, నువ్వు క్రైస్తవుడిగా అని చెప్పుకుంటూ ఉన్నావుగా, నువ్వు క్రీస్తుని అంగీకరించబడిన బిడ్డనని చెప్పుకుంటూ ఉన్నావుగా, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడని చెప్పుకుంటూ ఉన్నావు కదా, నీ యొక్క జీవితంలోనికి పాపం తొంగి చూస్తూ ఉన్నప్పుడు దానిని ఎందుకని నువ్వు అసహించుకోలేకపోతూ ఉన్నావు? దానితో ఎందుకు నువ్వు మమేకమై జీవిస్తూ ఉన్నావు అని అంటే, నీ ఇష్టము చొప్పున జరిగిస్తూ ఉన్నావు. దేవుని యొక్క ఇష్టాన్ని నీవు జరిగించటలేదు అనే విషయాన్ని నీవు గ్రహించుకోవాల్సినటువంటి వారమై ఉన్నావు. ఆలోచన చేయండి. పాపము నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు బాగానే అనిపిస్తూ ఉంటది. అది కొద్ది రోజులకి నీ యొక్క జీవితంలో భయంకరమైన శిక్షలోనికి నువ్వు లోనైన తర్వాత అప్పుడు నువ్వు ఏమి చేయాలన్నా సరే దానికి చాలా మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంటది. చాలా మంది ట్రైన్స్ లో కావచ్చు, బస్ స్టాండ్ లో కానీ జర్నీలు చేస్తూ ఉంటాం. బస్ స్టాండ్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇప్పుడు టాయిలెట్స్ వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తాం టాయిలెట్స్ దగ్గర రాగానే నేను ముక్కు మూసుకోకుండా ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వెంటనే ఏం చేస్తాం? ఆ స్థలాల్లోనికి వెళ్ళగానే కచ్చిపు అడ్డం పెట్టేస్తాం. అడ్డం పెడతారా లేదంటే అంతే ఉంటారు? కానీ ఒకడు ఉంటాడు అక్కడ, వాడి మూతి కచ్చిపు ఉండదు, మాస్క్ ఉండదు. ఎందుకని? ఆ కంపు వాడికి అలవాటు అయిపోయింది. వాడికి అక్కడ అలానే ఉండిపోతాడు. అక్కడే పని చేస్తూ ఉంటాడు, వాడు అక్కడే భోజనం చేస్తాడు, అవసరమైతే అక్కడే స్నాక్స్ తెచ్చుకొని తింటాడు, ఏదైనా చేస్తాడు అదే స్థలాల్లో. మానవులుగా మనకు ఆ కంపు వెళ్ళగానే ఏం చేస్తాం? దుర్వాసనని ముక్కుకి అద్దం పెట్టుకుంటాం కదా, రుమాలు తీసి. నిన్ను పాపం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నువ్వు అడ్డం పెట్టుకోవాల్సింది ఏంటి? ఏం అడ్డం పెట్టగలగాలి నువ్వు? యవన కాలంలో జీవగ్రంథమును నువ్వు కానీ పట్టుకొని ఇది నీ హృదయంలో ఉండగలిగినట్లయితే పాపాన్ని నువ్వు జయించగలుగుతూ ఉంటావు. పాపాన్ని నువ్వు జయించడానికి కారణం మొట్టమొదటిగా, దాన్ని జయించలేకపోవడానికి గల కారణమేమో హృదయములో క్రీస్తునకు నువ్వు స్థానం ఇవ్వలేదు. వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే, అది నీ త్రోవలకు వెలుగుగా ఉన్నట్లయితే, అది నువ్వు ఏ మార్గంలోనికి వెళ్ళాలో, నువ్వు ఎలా జీవించాలో వాక్యము నీకు నేర్పిస్తూ ఉంటది. తను నిర్మించినటువంటి నిర్మాణకుడిగా సంసోను చూస్తూ ఉన్నప్పుడు తను ఎందుకు వచ్చాడో, తనకు దేవుడు తన పట్ల ఉన్నటువంటి వాగ్దానం ఏమిటో అడిగి ఉండడంటారా తన తల్లిని, ఏంటమ్మా అందరు యవనస్తుల వలె నా జుట్టు లేదే, అందరి యొక్క యవనస్తుల వలె నా శరీర దారుఢ్యం లేదే, ఏంటి నాకు ఈ ప్రత్యేకత అంటే తల్లి చెప్పకుండా ఉండుండదంటారా? బాబో, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. నువ్వు ఇలా పెరగాలి, దేవుని కొరకు నువ్వు ఇలా జీవించాలి, తన ప్రజలను విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము చొప్పున నువ్వు జీవించు అనే విషయాలని తల్లి చెప్పి ఉండదంటారా? చెప్పింది. ప్రియ యవన సహోదరుడా, యవన సహోదరి, నీ యొక్క ఆత్మిక క్షేమము కోరి నీ తల్లిదండ్రుల యొక్క ఆశ ఏమిటో తెలుసా? మా బిడ్డలకు కూడా యవన కాలంలో క్రీస్తు కొరకు నిలబడాలి, వారి లోకమును జయించాలి, పాపమును విడిచిపెట్టాలి, క్రీస్తు కొరకు వారికి జీవితాలను వారు చూస్తూ ఉన్నప్పుడు వారికి జీవితాలలో
క్రీస్తు సాక్షులుగా, ప్రతినిధులుగా వాళ్ళు నిలబడాలి. దేవుని యొక్క ఆ సంకల్పంలో నా బిడ్డలు ఎదగాలి అనేది చాలా మంది తల్లిదండ్రుల యొక్క ఆశ ఉంటే, నీ యవన కాలంలో ఈ ఒక్కటేలే అని నీ యవన కాలంలో దేవుని యొక్క సన్నిధిలో పాపముతో నీవు ఉంటే, అది నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నావు. సంసోని యొక్క జీవితంలో ఆ రీతిగా దేవుని యొక్క ప్రణాళిక వేరు. సంసోని పట్ల దేవుడు ఏర్పాటు చేసిన విధానం వేరు. తను లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి తన జీవితంలో ఎంత శరీర దారుఢ్యం అంటే, పచ్చి దవడం తీసుకొని 1000 మంది మనుషులను చంపినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. 1000 మంది శత్రువులు వస్తే వారందరిని కూడా సంహరించగల శక్తి ఉంది. కానీ శరీరాన్ని ఆధీనపరుచుకున్నలో, తన యొక్క హృదయంలో కోరికను నియంత్రించుటలో బలహీనుడైపోయాడు. కారణం దేవుని యొక్క సన్నిధానంలో ఆలోచన చేయండి. క్రీస్తు యొక్క వాక్యములకు నువ్వు హృదయాన్ని ఇవ్వగలిగినట్లయితే, క్రీస్తు యొక్క మాటలకు నువ్వు విధేయతను కనపరచగలిగినట్లయితే, మీ జీవితాలలో ఒకసారి ఇందాక మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఒకసారి అందరూ మరలా ఓపెన్ చేయండి. మీరు ఎలా మడత పెట్టారో, వాటిని ఎలా ఫోల్డ్ చేసేసారో అవన్నీ ఒకసారి తీయండి. తీసారా? మీ పేపర్స్ ఒకరితో ఒకరు షేర్ చేసుకోండి. మీకు ఇచ్చిన పేపర్ని తీసుకున్నారా? ఎలా ఉన్నాయి పేపరు? ఎంతమంది చినిగిపోయింది పేపరు? పర్లేదు. ఎంతమంది చినిగిపోయింది పేపర్? ఎవరిదైనా హోల్స్ పడిపోయినాయా? ఇంకా అయిపోయిందా? మీకు నేను ఇచ్చినప్పుడు అలా ఉందా పేపరు? నేను మీకు పేపర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది? అలానే ముడతలుగా మడతలు పడిపోయేసి, హోల్స్ పడిపోయేసి, చినిగిపోయేసి అలానే ఉందా? దాన్ని ఇప్పుడు ఏమైనా చేయడానికి ఉపయోగించవచ్చు మరలా ఆ పేపర్ని? అవకాశం ఉందా లేదంటారు? ఆ మడతలన్నీ కనపడకుండా ఏం చేయొచ్చు? చెప్పండి అమ్మా, నేను ముగింపులోనికి వచ్చేస్తూ ఉన్నాను. ఇంకా పెద్దవాళ్ళు మీరు చెప్పండి, ఏం చేయొచ్చు? ఆ పేపర్ నీకు ఎందుకైనా ఉపయోగించవచ్చా, ఉపయోగించలేమా? దేనికైనా ఉపయోగపడుతుందా? దేనికి? రాసినప్పుడు ఏం కనపడుతుంది? మడతలు కనపడతాయా, రాసింది కనపడుతుందా? కాదా? నీ జీవితం పాపముతో, అంధకారముతో, దుష్టక్రియలతో, వ్యర్థమైన ఆలోచనలతో నింపబడి ఉంటే, వాటన్నిటిని తీసివేసుకొని క్రీస్తుని హృదయంలోకి అంగీకరించగలిగినట్లయితే, క్రీస్తు యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోగలిగినట్లయితే, ఆ యొక్క పాత జీవితానికి మరలా నీ జీవితంలో కనపడదు ఎప్పటికీ కూడా. నీకు ఇచ్చిన పేపర్లు మీరు అన్నారు కదా, ఆ మడతలన్నీ కనపడకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు నేను పేపర్తో ఆ పేపర్ మీద నేను రాయగలిగినట్లయితే అవన్నీ కూడా ఏమవుతాయి? ఆ రాసినటువంటి దాని కింద వెళ్ళిపోతాయి, కనపడదు. అప్పుడు ఏమంటారు? ఆ పేపర్ని ఖాళీ పేపర్ అని ఎవరన్నా అంటారా? మడతలు పడిన పేపర్ అని ఎవరన్నా అంటారా? ఏమంటారు దాన్ని? దీంట్లో ఏదో రాయబడి ఉంది అంటారు, కానీ ఇది నలిగిపోయింది, 4 మడతలు పడ్డాయి, 5 మడతలు పడ్డాయి, 6 మడతలు పడ్డాయి, దీనికి ఎన్ని ఎవరైనా చూస్తారా? ఇందులో ఏదో వర్తమానం ఉంది, ఇందులో ఏదో ఉత్తరంలో రాయబడి ఉంది. నీ జీవితమును కూడా ఇలాంటి దౌర్బల్యమైన జీవితం అయినప్పటికీ కూడా నీ పాపమును విడిచిపెట్టుకోగలిగినట్లయితే, నీ పాపములను నువ్వు తీసుకొచ్చుకోవడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ సహోదరులకు లేదు, నీ స్నేహితులకు లేదు. ఈనాటి దినాలలో యవనస్తులు ఇక్కడ చక్కగా ఇంకొంచెం సౌండ్ సిస్టమ్ ఎక్కువ పెట్టేసి, 4 లైట్లు, ఇంకొంచెం కలర్ఫుల్ లైట్లు కట్టేసి, ఇండోర్ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, చక్కగా ఏసీ లైన్ పెట్టి, ఫ్యాన్లు, కూలర్స్ అన్ని పెట్టేసి
మ్యూజిక్ డే అని పెట్టామనుకో, పిలవబడనటువంటి వారు చెప్పకపోయినా సరే, దేవుని దాసులు పిలవపోయినా కానీ వచ్చేసి ఏం చేస్తారు? జాలీ డే, ఇక్కడ మ్యూజిక్ డే జరుగుతూ ఉంది, మంచి మంచి మ్యూజిషియన్స్ వస్తూ ఉన్నారు, ఇక్కడ సింగర్స్ వస్తూ ఉన్నారంటే ఏం చేసేవాళ్ళు? ఈ ప్లేస్ కూడా సరిపోయేది కాదు. ఎందుకనంటే వారికి జీవితాలలో క్రీస్తునకు దగ్గరగా ఉండటానికి యవన కాలంలో చాలా మంది ఇష్టపడతలేదు, లోకానికి బానిసలుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ నువ్వు అలా కాదుగా, ఇక్కడికి చేర్చబడ్డావు, ఒక ప్రణాళిక బద్ధంగా నువ్వు ఈ స్థలాల్లోనికి వచ్చావు. ఈ స్థలాల్లోనికి రావుటకు నీ వెనకాల కొంతమంది ప్రార్థన యొక్క శక్తి ఉందనేది నువ్వు గ్రహించగలిగినట్లయితే, అది నీ తల్లిదండ్రులకు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, ఆత్మీయ సహోదరులకు కావచ్చు, నిన్ను దేవుని యొక్క స్థలాలు ప్రేరేపించి నడిపించాడు. వచ్చినటువంటి నీ జీవితంలో ఎలాంటి మాలిన్యమైనటువంటి జీవితంతో వచ్చావో అలా వెళ్ళిపోవటానికి కాదు, అవి తీసివేసుకొని పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి నీ అంతరాత్మను, నీ హృదయాంతరంగమును చూస్తూ ఉన్నాడని వివేచనతో నీ పాపమును విడిచిపెట్టగలిగినట్లయితే నీ యొక్క జీవితం ఒక పరమార్థం ఉంటుందని నువ్వు గ్రహించుకోగలుగుతావు. సంసోను వచ్చాడు, చాలా భయంకరంగా చూస్తూ ఉన్నప్పుడు, చాలా మంచిగా చూస్తూ ఉన్నప్పుడు, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి చూస్తూ ఉంటే చాలా బలవంతుడిగా ఉన్నాడే, కానీ శరీరముతో తను జయించలేకపోయాడు. ఈనాటి దినాల్లో యవనస్తులైన బిడ్డలో పాపాన్ని జయించలేక మత్తుకును ధూమపానమునకును బానిసలైపోయి వారికి జీవితాలలో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అర్ధాంతరంగా కాలాన్ని ముగించేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని వారు దేనికి నిర్మించుకున్నాడో నిర్మాణుడి యొక్క చిత్తం కాకుండా స్వచిత్తాన్ని చేసుకుని వెళ్తూ లోకం యొక్క పోకడలో వారి యొక్క జీవితాలను గడుపుతూ వారి యొక్క జీవితాల్లో అర్ధాంతరంగా ముగించేస్తూ ఉన్నారు. ఈ సహోదరుడా, సహోదరి, నువ్వు అలా ఉండటానికి కాదు దేవుడిని ఏర్పాటు చేసుకుంది. సంసోని యొక్క ప్రణాళిక ఏమైంది, ఏం జరిగింది సంసోని యొక్క జీవితంలో అనే విషయాలను దేవుని యొక్క చిత్తం రాకడ ఆలస్యమైతే సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతవరకు కూడా మీకు హెచ్చరికలుగానే నేను అందించాను. నీ జీవితం ఎలా ఆరంభమైందో ముగింపు అంధకారంగా ఉండకూడదు అనేది దేవుని దాసుల యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం అది. నువ్వు అంధకారంలో నుండి చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఆ నిత్య నరకాగ్ని తప్పించుకునటానికే దేవుడు నేను ఈ స్థలాల్లోకి తీసుకుని వచ్చాడు. ఆలోచన చేయండి ప్రియ సహోదరుడే, సహోదరి. ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత పిల్లలను సూపర్ మార్కెట్కి తీసుకెళ్తే ఏం చేస్తారు? కనపడిందల్లా ఏమంటారు? డాడీ నాకు అది కొనిచ్చు, డాడీ నాకు ఇది కొనిచ్చు, నాకు అది కొనిచ్చు, ఇది కొనిచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఆ తండ్రి ఏం చేశాడంటే ₹1 వాడి చేతిలో పెట్టాడు. రూపాయి చేతిలో పెట్టి, నేను కావాల్సిన కూడా ఇంట్లో కావాల్సిన అన్ని కూడా నేను పర్చేజ్ చేస్తాను, నీకు ఏది కావాలన్నా ఈ రూపాయలు నువ్వు కొనుక్కా అని. తండ్రి అంతా కూడా సూపర్ మార్కెట్, ఆ మార్కెట్ మాల్ అంతా తిరిగేశాడు, ఇంట్లో కావాల్సిన అన్ని కొనేసాడు. ఇంచుమించుగా ₹1000 కొన్నాడు. ఈ యొక్క చంటి బిడ్డ ఏం కొనలేదు. తండ్రి వచ్చాడు, అడుగుతూ ఉన్నాడు, ఇలా నేను ₹1000 దీన్ని నేను పర్చేజ్ చేశాను, నాది బిల్లు కూడా అయిపోయింది, ఇంక ఎగ్జిట్ మనం వెళ్ళటమే లేటు, ఇంకెంతసేపు, నీ దగ్గర ₹1 అంటే ఆడ అంటున్నాడంట, డాడీ నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు అనుకున్నవన్నీ చేయగలుగుతావు, కానీ నా దగ్గర ఉంది ₹1. ఈ ₹1 నేను నాకు ఉపయోగపడేది నేను కొనుక్కోవాలి. ఈ ₹1 మన్నికైనది శ్రేష్టమైనది నేను తీసుకోవాలి డాడీ, నేను అంత తొందరగా నిర్ణయం తీసుకోలేను అంటూ ఉన్నాడు ఆ బాలుడు. ఈ సహోదరుడే, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఒక జీవితమే. దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ జీవితంలో నీ నిర్ణయం దేని మీద ఉంది? నువ్వు ఎలా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఆలోచన చేయి. ఏదో వచ్చేసాను, సేవకులు పిలిచారు కాబట్టి వచ్చాను అనుకుని వెళ్తే నువ్వు వాక్యాన్ని హృదయంలో అంగీకరించుకొని వెళ్తే ప్రయోజనం ఏం లేదు. క్రీస్తునకు నువ్వు అంగీకరించబడి యోగ్యమైన పాత్రగా నువ్వు ఉన్నావా లేదా ఆలోచన చేయి. సంసోని యొక్క రాకడ, ఇలాంటి సంసోని యొక్క పుట్టుక యొక్క విధానాలు చూస్తూ ఉంటే చాలా చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ముగింపు దశ లేకపోవటానికి కారణం తన జీవితంలో
నియంత్రణ లేకపోవటమే. ఆనాటి దినాల్లో ఇంత విరివిగా సువార్త లేదు. ఆనాటి దినాల్లో ఇంతగా బైబిల్ గ్రంథాలు, జీవ గ్రంథం వారికి చేతిలో లేకపో ఉండొచ్చు. ఇప్పుడు మనకి లెగిస్తే దేవుని యొక్క వాక్యం నలుమూలల నుండి వినపడుతూనే ఉంది. సత్యం ఏంటో తెలుసు, అసత్యం ఏంటో తెలుసు, క్షేమం ఏదో తెలుసు, మేలేదో తెలుసు. ఇంకెంతకాలం నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ నీవు అనుకుంటూ ఉన్నావు నేను చేస్తుంది ఎవరికి తెలియదులే అని. కానీ నువ్వు చేస్తున్నది నిన్ను సృజించిన సృష్టికర్తకు తెలియదంటారా? నీ నిర్మాణకుడికి తెలియకుండా ఉంటదంటారా? ఒకవేళ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, స్నేహితులకు తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రులకు తెలియకపోవచ్చు, కానీ హృదయ రహస్యములను ఎదిగినటువంటి దేవునికి ఆయనకన్నీ తెలుసు. ఆయనకన్నీ తెలుసు. దేవుని యొక్క సన్నిధానంలో నీ పాపాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే, నువ్వు లెక్క అప్పచెప్పుడు సిద్ధపడినట్లయితే, ఈ మధ్యాహ్న కలసంలో ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో దేవునికి సమర్పించుకోండి. దేవుని కొరకు నువ్వు నిలబడగలిగినట్లయితే నీ ఆరంభ దశ ఎలా ఉంది, నీ ముగింపు దశ ఎలా ఉంది, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకునగలిగినట్లయితే ఈ మధ్యాహ్న కలసంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంసోనులాగా ఉండటానికి కాదు, నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఒక బలమైన పాత్రగా వాడుకొనటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. చాలా విషయాలు దేవుని సేవకుల నోటి నుంచి మనం వింటూ వచ్చాం. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి. చక్కగా ఆవరణంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇది చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఇప్పుడు మనం దేవునితో మాట్లాడాల్సిన సమయం ఇది. ఇప్పటి వరకు ప్రభు విస్తారంగా మనతో మాట్లాడుతూ వచ్చారు. అందరూ నోరు తెరవలం, నోరు తెరిచి ఒక మంచి తీర్మానాన్ని ప్రభు కొరకు చేసుకోవలసినటువంటి సమయం. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి ప్రభువుతో మాట్లాడే సమయం ఈ సమయం. మౌనంగా ఉండే సమయం కాదు. ఇంతకుముందు వరకు మౌనంగా ఉండి దేవుని మాటలు వినటం నీకు ఆశీర్వాదం. ఇప్పుడు నోరు తెరిచి దేవుడు నీతో మాట్లాడిన రీతిని బట్టి నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి. అందరం కూడా నోరు తెరిచి ఈ యవనస్తుల కూడికలోనికి చేరి వచ్చినటువంటి యువతి యువకులతో ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. మనం చేసే ప్రతి కార్యము ప్రభు తీర్పులోనికి తీసుకొస్తాడని అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా కొంతమంది భక్తులని మన ముందు ఉంచాడు. దేవుడు తన వాక్యం అనే అర్థంలో మనం ఎలా ఉన్నామో చూసుకుని సరిచేసుకుని సరిదిద్దుకోవడానికి దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన మరొక అవకాశం ఇది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవద్దు. ఇది ప్రార్థనా సమయం. దయచేసి బాబు ఎవరు అటు ఇటు తిరగమాకండి. ఇది ప్రభువుతో మాట్లాడే చాలా ప్రాముఖ్యమైన సమయం. ప్రభువుతో మాట్లాడాల్సిన సమయంలో నువ్వు మాట్లాడకుండా నోరు తెరవకుండా ఉంటే అది నీకు చాలా ప్రమాదం. దేవుడు నిన్ను ప్రేమించి విస్తారంగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చారు. నిజమే కదా? టాయిలెట్ దగ్గర క్లీన్ చేసేవాడు అలవాటు పడిపోతాడు దానికి, వాడికి కంపు అనిపించదు. కొంతమంది జీవితాలు కూడా అంతే. యవన బిడ్డల జీవితాలు, వారి పాపం, వారి యొక్క రహస్య జీవితం వాడికి కంపు అనిపించదు, అసహ్యం అనిపించదు. కానీ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు, అంటే దానికి అలవాటు పడినవాడు ఆ దారిని వెళ్తున్నప్పుడు చాలా దుర్వాసన. మనం అక్కడ ఉండలేం. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండగలుగుతున్నావు? దేవుని సన్నిధికి అలవాటు పడిన వ్యక్తివా? పాప సంబంధమైన స్థలాలలోనే మునిగి తేలటానికి అలవాటు పడిన వ్యక్తివా? వెంటనే వచ్చేద్దాం అని అనుకుని వెళ్తున్నావు, కానీ అక్కడే మునిగి తేలిపోతున్నావు కదా.
సంసోను జీవితాన్ని ప్రభువు మన ముందులు పెట్టాడు. క్షణికమైనటువంటి సుఖం కోసం తాను ఎంతగా పరిగెత్తాడో చివరికి దేవుని ఆత్మను కూడా కోల్పోవలసినటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అందుకే మనం ఇక్కడ ఒక వాక్యాన్ని రాసి పెట్టాం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని మొరపెడుతున్నాడు సంసోను కూడా. ఒకప్పుడు నా స్థితి వేరు, ఈ స్థితి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? చాలా కాలం నుంచి నేను పాపానికి అలవాటు పడిపోయాను, దాని శిక్షని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇది చాలా దారుణంగా ఉంది. నా పాపం చేత నేను పట్టబడ్డాను. దీనివలన ఎన్నో అవమానాలు, ఎన్నో బలహీనతలు, ఎంతో అపకీర్తి నిన్ను చుట్టుకున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడనా? ఇలాంటి దుస్థితి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? అప్పుడు అనిపిస్తుంది మనకి. అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండే సమయం కాదు. నీకు అనిపించట్లేదా? ఇంకా అనిపించలేదా? సంసోనికి దెలీలా వెంబడి తిరిగినప్పుడు, లోకాశల్లో పడి తిరిగినప్పుడు తనకెప్పుడు అనిపించలా, ఛీ నేను ఇంత దౌర్భాగ్యుని అనిపించలేదు, నేను నాజీరు చేయబడిన వాడిని కదా, నాకెందుకు ఈ దౌర్భాగ్య బతుకు, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, నేను ఎక్కడ తిరుగుతున్నాను, నా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడిని, నేను ఎవరెంబడబడి తిరుగుతున్నాను, నా సహవాసం ఎవరితో? అర్థం కాలేదు సంసోనికి. నీకు అర్థమైందా? నీ దౌర్భాగ్యం ఎలాంటిదో నీకు అర్థమవుతుందా? అయ్యో అని అప్పుడు మొరపెడుతున్నాడు. కళ్ళు రెండు ఓడబెరికి కళ్ళు పీకేసిన తర్వాత, దేవుని ఆత్మ కోల్పోయిన తర్వాత అంటున్నాడు, అయ్యో ఇలా కాకుండా ఉండాల్సింది, అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది, అయ్యో నేను వారితో సహవాసము చేయకుండా ఉండాల్సింది, అయ్యో ఆ రోజు నేను అడుగు పెట్టకుండా ఉండాల్సింది, అయ్యో నేను యవనస్తుల కుడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాను, ఆ రోజు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది, నేను పోగొట్టుకున్నాను, అందుకే నాకు ఈ దౌర్భాగ్యం. దావీదు యుద్ధము చేయవలసిన వాడు మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. తర్వాత మొరపెడుతున్నాడు, అయ్యో నేను యుద్ధానికి వెళ్ళుంటే బాగుండేది కదా. నీకు అనిపించటం లేదా? నేను రక్షింపబడిన వ్యక్తిని, లేకపోతే నేను రక్షణ పొందాల్సిన వ్యక్తిని, ప్రభువు నా కొరకై తన యవన రక్తమంతటిని కూడా చిందించాడు, నేను ఎక్కడ బతుకుతున్నాను? ఈ కూడికల్లో నీ దౌర్భాగ్యం ఏంటో నీకు తెలియాలి. ఇట్టి స్థితి నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? పాపం చేసినంత కాలం బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మత్తు లాంటిది, అదొక మత్తు లాంటిది, అదొక దుర్వ్యసనం లాంటిది. చేస్తున్నంతసేపు బాగుంటుంది, ఒకరోజు దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది, నేను ఇంత దౌర్భాగ్య పని చేశానా, ఇంత పనికి మాలిన వ్యక్తిగా నేను ఎందుకు మారిపోయాను? అయ్యో ప్రభువా నన్ను రక్షించవా, నిజంగా నా బోధకుల మాట తోసేశాను, యవనస్తుల కూటానికి రాకుండా, సంఘారాధనలకు రాకుండా, నా తల్లిదండ్రులతో పాటు దైవభక్తిలో బతకకుండా నీకు వేరుగా బతుకుతూ వచ్చాను. దాని ప్రతిఫలం కుదరని రోగం, దాని ప్రతిఫలం దీర్ఘకాల వ్యాధులు, దాని ప్రతిఫలం జీవితకాలమంతయు అనుభవించే అవమానం, అపకీర్తి. ఇవన్నీ మనని వెంటాడుతున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో అప్పుడైనా ప్రభువుకు లోబడి ఉన్నట్లయితే బాగుండేది కదా, నా హృదయాన్ని ప్రభువుకు అప్పుడే ఇచ్చుంటే బాగుండేది కదా, ఆ సువార్త కూడికల్లోనే నేను వాక్యాన్ని అంగీకరించుంటే బాగుండేది కదా.
అలవాటు పడిపోయావా? మరుగుదొడ్ల దగ్గర శుభ్రం చేసుకునేవాడు కాలాన్ని గడిపినట్లుగా నీ జీవితం అలవాటు పడిపోయింది కదా. నీకు అది కంపు అనిపించట్లేదు, అసహ్యం అనిపించటం లేదు, బయటికి రావాలనిపించటం లేదు. అక్కడే నీ జీవనం అంతా అక్కడే 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 ముగించేస్తున్నావు. సంసోనికి అనిపించలేదు, కంపు అనిపించలేదు. ఆ మరుగుదొడ్ల వాసనే బాగుంది, ఆ దుర్వాసనే బాగుంది. కొంతమందికి అదే బాగుంటుంది. ఎక్కడ గడపాల్సిన వ్యక్తివి ఎక్కడ గడుపుతున్నావు? దేవుని సన్నిధికి ఒకప్పుడు అలవాటు పడిన వ్యక్తివి ఇప్పుడు ఎందుకు అట్లా అయిపోతున్నావు? కనీసం ఈ యవనస్తుల కూడికలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఒక్క అవకాశం ఈ ప్రభా. సంసోను అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచు నాయన. నేను చాలా ద్రోహం చేశాను ప్రభా, నన్ను బలపరచు, నన్ను బలపరచు ప్రభా అని ప్రార్థన చేయవా? నోరు తెరిచి ప్రార్థన చేయి. ఇది తీర్మానం చేసుకునే సమయం, మౌనంగా ఉండే సమయం కాదు. ప్రభా దయచేసి నన్ను దర్శించు నాయన, దయచేసి నన్ను దర్శించు. నిజంగా ఆశ అయితే ఉంది కానీ అలా బ్రతకలేకపోతున్నాను ప్రభా. అలవాటు పడిపోయాను, పాపానికి అలవాటు పడిపోయాను, లోకాశలకు అలవాటు పడిపోయాను. సంసోను యొక్క గతి మనకు పట్టక మునిపే దావీదుకు పట్టిన గతి, ఆ పాపము యొక్క పర్యవసానం నీ జీవితంలో రాక మునిపే ఆ ప్రభు సన్నిధిలో ఒక్క అవకాశం ఏమని అడుగుదామా? ఈ ఒక్కసారి నన్ను బలపరచు ప్రభువా, ఒక్క అవకాశం ఇచ్చి నన్ను కడుక్కో ప్రభువా, నీ రక్తంతో, నీ వాక్యంతో నన్ను కడుక్కో ప్రభువా. చిన్న తీర్మానం చేసుకో. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అది నీకు ఎంతైనా ఆశీర్వాదం, నీకెంతైనా ఆశీర్వాదం. ఎవరు కూడా పోగొట్టుకోమాకండి ఈ సమయాన్ని, ఎవరు పోగొట్టుకోవద్దు. చెడుతనమాదారం చేసుకొని ఎవరు చూడరనుకొని నా జ్ఞానముతో చెడిపోతినయ్యా.
జ్ఞానమే చెరిపినది, దోషిని ప్రభువా నేను దోషిని ప్రభువా. నిజంగా ఒప్పుకోగలుగుతావా ఈ ఉదయకాల సమయంలో? దోషిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, దోషిని ప్రభువా, నేను దోషిని ప్రభువా. హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో కడుగుము దేవా, నేను దోషిని ప్రభువా, నేను దోషిని ప్రభువా. నీ రక్తముతో కడుగుము దేవా, నీ రక్తముతో కడుగుము దేవా, నేను దోషిని ప్రభువా, నేను దోషిని ప్రభువా. నా దోష పాపము తెలిసేయున్నది, దోషిని ప్రభువా. హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో కడుగుము దేవా. ప్రభువు దగ్గర చక్కగా ఒప్పుకుందాం, నిజమే ప్రభువా, నేను అలవాటు పడిపోయిన వాడను, సంసోనులాగా సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొని చేతగాని వాడు, దౌర్భాగ్యుని అయిపోతున్నాను. క్రైస్తవుడనే కానీ దౌర్భాగ్యుని అయిపోతున్నాను. పాపం యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తూ సంసోను దేవుణ్ణి అడుగుతున్నాడు, ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను బలపరచు ప్రభువా, పాపంలో పడిపోయాను, చెడిపోయాను, ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. పాపములోనే పడిపోతినయ్యా, వేశ్యగా తిరుగాడి తిని, పాపములోనే పడిపోతినయ్యా, వేశ్యగా తిరుగాడి తిని. మరణ జ్యేష్ఠుడు భక్షించే నన్ను, విడుదల కరువైన దయా. మరణ జ్యేష్ఠుడు భక్షించే నన్ను, విడుదల కరువైన దయా. నాకు విడుదల కరువైన దయా, నాకు విడుదల కరువైన దయా. దోషిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, దోషిని ప్రభువా. నేను దోషిని ప్రభువా. హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో కడుగుము దేవా, నీ వాక్యముతో కడుగుము దేవా, నీ వాక్యముతో కడుగుము దేవా, నీ రక్తముతో కడుగుము దేవా, నీ రక్తముతో కడుగుము దేవా. నేను దోషిని ప్రభువా. అందరం ఏ విషయంలో అయితే మనం తప్పిపోతూ వచ్చామో,
స్వరమెత్తి ఒప్పుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈ కూడికలలో కనికెరం పొందే సమయం, ప్రభువు నిన్ను దర్శించే సమయం. ప్రభువు మన మధ్యలో సంచరిస్తూ నీ ఒప్పుకోలును వింటున్న సమయం. ఏ విషయంలో మనం తప్పిపోయామో సరి చేసుకోవడానికి, తిరిగి మరలా సమకూర్చబడటానికి, తిరిగి స్వరక్షకుడుగా ఆయనని అంగీకరించటానికి. భక్తులైన వాళ్ళు పడిపోయారు, మనమెంత? ఏ ఏ విషయాల్లో తప్పిపోయావో, ఏ ఏ విషయాల్లో తొలగిపోయావో, ఏ ఏ విషయాల్లో ఈ దౌర్భాగ్యం నిన్ను ఆవరించిందో వాటన్నిటిని బట్టి ప్రభువా నేను దోషిని నాయనా, ప్రభువా నేను ద్రోహిని, ప్రభువా నీ సన్నిధిలో గడపవలసిన వ్యక్తిని ఎక్కడెక్కడో గడిపి నీ సన్నిధికి అలవాటు పడని వ్యక్తిగా మారిపోయాను ప్రభువా. పాపములో పడిపోయిన వ్యక్తిని, చెడిపోయిన వ్యక్తిని, పాడైపోతున్న వ్యక్తిని, బాగుపడాలని ఆశ ఉన్న బాగుపడని వ్యక్తిని ఈ కూడికలలో నన్ను దర్శించు ప్రభువా. అయ్యా అలవాటు పడిపోయానయ్యా, నీ సన్నిధికి అలవాటు పడే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. వాక్యాన్ని చదవడానికి అలవాటు పడే వ్యక్తిగా, మోకరించి ప్రార్థన చేయడానికి అలవాటు పడే వ్యక్తిగా, దైవ సేవకులను వెంబడించడానికి అలవాటు పడే వ్యక్తిగా, నీ సిలువను మోయటానికి అలవాటు పడే వ్యక్తిగా. ఓ తండ్రి నన్ను దర్శించు నాయనా, నన్ను దర్శించు నాయనా అని ఒక కేక వేసి ప్రార్థన చేయగలవా? నా ప్రభు నిన్ను కనికరించే సమయం. నా ప్రభు నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చు వారిని త్రోసివేసే దేవుడు కాదు. అయ్యా నీ రక్తముతో కడగండి, అయ్యా మీ వాక్యముతో కడగండి ప్రభువా. బిడల జీవితాలను ప్రభువా బాగు చేయమని అడుగుదాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించుకు, దేనికి అలవాటు పడ్డావు? నిజంగా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయేంత వరకు దేనికి అలవాటు పడిపోయావు? స్మార్ట్ ఫోన్గా రీల్స్ చూస్తూ, యూట్యూబ్ షార్ట్లు చూస్తూ, ఫేస్బుక్ చూస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి ఎంతో సమయం ఇచ్చాడు నీకు. సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి నీకెన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ దావీదులాగా యుద్ధం చేయాల్సిన వేళలో మిద్దె మీద తిరుగుతూ ఉంటే అలాంటి పాపాల్లో పడిపోవా? కూటాలికి రావాల్సిన వ్యక్తివి, దేవుని సన్నిధిలో గడపాల్సిన వ్యక్తివి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే పాపంలో పడే ప్రమాదం ఉందని దేవుని వాక్యం చెప్తుంది కదా. నాజీరు చేయబడిన వ్యక్తులు పడిపోయారు, చెడిపోయారు. అయినా సరే బైబిల్ ఎలా అంటుంది? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు, అయినా దేవుని యొక్క వాక్యం చేత దేవుడు వారిని సరిచేస్తాడు. గనుక నా ప్రియ యవనుడా, యవన సహోదరి, ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకోండి. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మరలా రెండవ వర్తమానాన్ని కూడా మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు హనోకన్న వచ్చి మొదటి వర్తమానం నిమిత్తమై క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. దైవ సేవకులతో మనస్సు కలిపి మనం కూడా ప్రార్థన చేసి ప్రభువును వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు దేవా. ఈ ఉదయ కాలమందు ప్రభువా, యవనస్తుల కూడికలో మొదటిగా మీ దాసు నిలబెట్టుకొని ప్రభా మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంసోను గురించి ప్రభా తన జీవితంలో ప్రారంభం అభిషేకముతో ప్రభా, ముగింపు అంధకారమని నీ దాసు నోట నుంచి విలువైన మాటలు మాకు అందించారు. నీకు వందనాలు. యవనస్తులు ఈ స్థలంలో చేరినారు ప్రభా, ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ దక్షిణ హస్తము వారి మీద చాపండి ప్రభా. లోకం వైపు, మనుషుల వైపు, పాపం వైపు,
చీకటి సంబంధమైన వాడి వైపు ప్రభా వారు పరుగులెత్తగా నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని వారి మనస్సులో ప్రభా భయము కలిగి జీవించే మంచి ప్రవర్తన దయచేయండి. పరిశుద్ధపరచగల దేవుడు నువ్వే, విడిపించగల దేవుడు నువ్వే. అయా నీ రక్తమును మా మీద ప్రోక్షించండి. మరి ఒకసారి ఈ స్థలములో, ఈ ప్రాంగణములో ఉన్న ప్రతి బిడ్డ మీద ప్రభా నిష్కలంకమైన నిర్దోషమైన రక్తమును మరి ఒక్కసారి ప్రోక్షించండి. విన్న ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకొని తలుచుకొని దేవుడు నాతో మాట్లాడే దినాన్ని ప్రభా గ్రహించుకొని భయము కలిగి జీవించి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమగల దేవుడవు ఈ స్థలములో ప్రభా మరొక్కసారి నీ మహిమను, నీ ఆత్మను సంచరింపచేయండి. ఒక్కొక్కరిని తాకండి. మారు మనస్సును దయచేయండి తండ్రి. హృదయాన్ని శుద్ధి చేయండి తండ్రి. అంతరంగమును పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. నీ కనికరం మా మీదకి రానియండి. దావీదు ప్రార్థించినట్లుగా ప్రభా దావీదు సెలవిస్తున్నారు తండ్రి. కంఠధ్వనెత్తి మొరపెట్టుచున్నాను, అయా కరుణతో నాకు ఉత్తరమిమ్మన్నట్లుగా తండ్రి. నీ కనికరం మా మీదకి రానియండి. నీ కనికరం ప్రతి ఒక్కరి మీదకి రానియండి ప్రభా. కృపచూపమని ప్రార్థిస్తున్నాం. మహిమగల దేవా, విన్న ప్రతి మాట మరొక్కసారి ప్రభా ఆ అధ్యాయాలు, ఆ లేఖనాలు మేము మరలా ఇంటికి వెళ్ళి ధ్యానించుకునే మనస్సు దయచేయండి. మా ఆలోచన, మా తలంపు, మా హృదయము వాక్యముతో వేసుకునే కృప దయచేయమని మరలా రెండో సెక్షన్లకు వెళ్తుండగా నీ బలమైన వాక్కులు మా అందరికి వినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.